ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్య అణుమేతమాప్య సమోదతే మోదనీయం హి లబ్ధ్య వివృతం సద్మా నచికేతసం మన్యే. ఇప్పుడు యమధర్మరాజు అంటున్నాడు, ఈ సత్యాన్ని, అంటే ఏ సత్యము, మనలో ఉన్నటువంటి పరమాత్మ అనేటటువంటి సత్యాన్ని అర్హుడైన గురువు నుంచి విని, అర్హుడైన అంటే ఆ గురువుకి ఆ చెప్పేటటువంటి గురువుకి అర్హత కలిగి ఉండాలి. ఎటువంటి ఆవరణలు ఉండకూడదు ఆ గురువుకి. అతను నిత్యము సత్యమే పలుకుతూ సత్యమునే వర్తిస్తూ, అంటే ఇప్పుడు సత్యమునే పలకాలంటే, సత్యాన్ని పలకాలంటే చాలా ధైర్యం కావాలి. అతను కదండి. మనం ఏంటంటే ఒక చిన్న ఆపద రాగానే అసత్యానికి వెళ్ళిపోతాం, లేదండి ఒక మాట అంటాం, నేను అనలే అనేస్తాం. అట్లా కాకుండా చాలా నిర్భయంగా ఉండాలి సత్యం చెప్పేటటువంటి మనిషి. ఎటువంటి ప్రళయం వచ్చినా భయపడకూడదు అనమాట. అటువంటిది అట్లా అప్పుడే మన సత్యాన్ని పలకగలం. సో అటువంటి వాడే అర్హుడైన గురువు నుంచి విని, యమధర్మరాజు చెప్తున్నాడు, ఈ సత్యాన్ని అర్హుడైన గురువు నుంచి విని విచారణ ఫస్ట్ వినాలి. విన్న తర్వాత విచారణ చేయాలి. విచారణ చేయాలి అంటే ఏంటి, ఎప్పుడు నిత్యము మనసులో దాని గురించినటువంటి శోధన చేయాలి. గురువు ఏం చెప్తున్నాడు, నేనేం చేస్తున్నాను, గురువు ఏం చెప్తున్నాడు, నేనేం చేయాలి, అది ఎట్లా సత్యమై ఉంటుంది, ఆయన చెప్పినటువంటిదంతా కూడా ఎటువంటి అభ్యాసం నేను చేయాలని నిరంతరము దాని గురించినటువంటి ధ్యాసలో ఉండాలి. ఆ తర్వాత శరీరం నుంచి దాన్ని విడదీసి గ్రహించాలి. ఇది చాలా కష్టమైనటువంటి విషయం. విడదీయటం అంటే ఏంటి, ఈ ఆత్మ పరమాత్మ అంటే ఆత్మ అంటే మీకు చాలాసార్లు అర్థం చెప్పాను. ఆత్మ అంటే ఏంటి, ఎవరికి వాళ్ళు నేను అని అర్థం, నిజమైన నేను. మనమంతా కూడా అంటే ఈ ఆత్మని 3 రకాలుగా విభజింపబడింది. ఏంటి, స్థూలమైన ఆత్మ అంటే మనందరికీ ఇప్పుడు మన శరీరం మనం చూసుకుంటున్నాం కదండి, మన శరీరం మనం చూసుకుంటున్నామా, దాన్ని స్థూలమైన ఆత్మ. సూక్ష్మమైన ఆత్మ అంటే మన ఈ స్థూలమైన శరీరానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి భావాలు కలిగినటువంటిది, దానినే సూక్ష్మమైన ఆత్మ అంటే, లేకపోతే మనస్సు అని ఇప్పటికీ మనస్సు అనుకోవచ్చు. దీనినే మనం ఇప్పుడు స్వప్నావస్థలో చూస్తూ ఉంటాం, మన శరీరాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే అక్కడ చూసేవాడు వేరు, చూడబడేది వేరు అనేది జాగ్రత్తగా గమనించాలి. అంటే మనిషికి స్థూలమైన ఆత్మ, మనోమయ రూపమైనటువంటి సూక్ష్మమైన ఆత్మ. ఈ మనస్సు మనకి కంటికి కనపడదు, కానీ లోపల నిరంతరము సంచలనం రేపుతూ ఉంటుంది. అట్లాగే పరమమైన ఆత్మ, స్థూలాత్మ, సూక్ష్మాత్మ, పరమాత్మ. ఇంకొకటి ఏంటి, ఈ పరమ ఆత్మని మనం ఎవరూ కూడా దర్శించటం లేదు, అది తెలుసుకోవటం లేదు. అది లోపల నెలకొని ఉన్నా, ప్రతి మనిషి శరీరంలో నెలకొని ఉన్నా దానిని ఎవరు చూడలేకపోతున్నారు. ఈ యమధర్మరాజు ఏమంటున్నాడంటే, ఈ స్థూలమైన ఆత్మ నుంచి ఆ పరమమైన ఈ స్థూలము సూక్ష్మమైన ఆత్మ నుంచి ఆ పరమాత్మని విడదీయాలి. ఎట్లా విడదీయాలి, హాటకే కటకాదివత్ అని శాస్త్రాలు చెప్తాయి. హాటకే కటకాదివత్ అంటే వడ్ల గింజని దంచి, అదివరకంటే దంచేవాళ్ళు, ఇప్పుడంటే మనకి మిల్లులు వచ్చినాయి. మెల్లగా వడ్లని మెల్లగా దంపి పైన పొట్టు నుంచి లోపల ఉన్నటువంటి గింజను తీయాలి. అట్లాగే మన శరీరాన్ని నెమ్మదిగా దంపాలి అంటే దీనిని లోపల ఉన్నటువంటి పరమాత్మ నుంచి విడదీయాలి. ఆ విడదీయాలంటే ఏంటి, ఆ లోపల ఉన్నటువంటి అణురూపమైనటువంటి పరమాత్మని మనము అంటే తదేక దృష్టితోటి అంతర్దృష్టితోటి అంటే ఎప్పుడు కూడా ఆ దృష్టి యందు ఎప్పుడైతే మనం ఉంటామో ఆ పరమాత్మ మనకి దర్శనమిస్తాడు. అణుప్రకాశమైనటువంటి రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాడనమాట. సో ఆ దర్శనాన్ని ఎప్పుడైతే అట్లా విడదీయగలిగిన వాడు ఎవడైతే విడదీసి గ్రహించాలి, తెలుసుకోవాలి. ఇదే పరమాత్మ, నాలో ఉన్న నెలకొన్న పరమాత్మని అది గ్రహించాలి. అది ఆ పరమాత్మ ఎట్లా ఉంటుంది, అణువు వంటిది. అణువు అంటే ఏంటి, ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు అని కూడా అంటానికి వీలేదు. అణువు అంటే అంతకంటే చిన్నది ఇంకోటి ఉండదు అన్నట్టు అర్థం, అంతకంటే చిన్నది ఇంకోటి ఏదీ లేదు అన్నటువంటి అర్థం అనమాట. దానిని అణువు అంటారు. అది దాని నిండా అది ఎప్పుడైతే దాని దర్శనం కలుగుతూ ఉంటుందో అది ఆనందము నిండినది, అణువు వంటిది ఆనందము నిండినది అయిన ఆత్మను
అటువంటి పరమాత్మని, మనలో ఉన్నటువంటి పరమాత్మని విడదీసి వివేచించి అంటే ఎప్పుడు విచక్షణ కలిగి ఉండాలి. నేను స్థూలాత్మలో ఉన్నానా, సూక్ష్మాత్మలో ఉన్నానా, పరమాత్మ దృష్టిలో ఉన్నానా. భగవద్గీతలో కూడా చెప్తాడు కృష్ణుడు, యోగస్థుడివై కర్మ చేయమంటాడు. యోగస్థుడు అంటే ఎప్పుడు కూడా నిరంతరము ఆ పరమాత్మ యందు ధ్యాస పెట్టి మనం ఏ పనులైనా చేసినప్పుడు అది మనం ఎప్పుడు కూడా ఆ ఆత్మని తెలుసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. తెలుసుకునేవాడు ఎవడైతే అట్లా విడదీసి తెలుసుకుంటాడో వాడు ఆనందం పొందుతాడు. నచికేత, నీకు ఆ మార్గం తెరవబడినట్లు భావిస్తున్నాను. అంటే ఏంటి ఇక్కడ? గురువు, ఇప్పుడు మనం ఉపదేశం తీసుకుంటున్నాం కదా, ఉపదేశం తీసుకున్నప్పుడు గురువు మీకు ఏ మార్గం తెలుస్తున్నాడు? మనకున్నటువంటి పరమాత్మ నెలకొని ఉన్నటువంటి మార్గం ఏంటి? 9 ప్రతి గురుగారు చెప్తూ ఉంటారు కదా, ఇస్ బంగ్లేకు 10 దర్వాజే హై, అందరు నారాయణ్ సోయే హై, ఆత్మే కుంజీ లేకర్ ఖోల్ సకేతో ఖోలో బాబా. అంటే మనం అందరికీ కూడా 9 ద్వారాలు తెలుసు. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, నోరు, కింద ఉన్నటువంటి ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అంటే మల విసర్జనవి కాకుండా. సో ఈ 9 కాకుండా ఒక దశమ ద్వారం ఉన్నది. ఆ దశమ ద్వారం ద్వారా ఇవన్నీ కూడా బహిర్ముఖమైన, ఈ 9 ద్వారాలు బహిర్ముఖమై ఉన్నాయి. 10వ ద్వారాన్ని తెరుచుకుని నీ లోపలికి నువ్వు ఎవడైతే ప్రయాణం చేస్తాడో వాడికి ఈ ఆత్మ యొక్క పొడ తెలుసుకుని, వాడి ఆత్మ యొక్క స్పర్శని లేకపోతే ఈ ఆత్మ యొక్క అంతర్దర్శనం చేసుకుని ఈ ఆత్మని స్థూలాత్మ నుంచి విడదీసి, సో నేను ఆ ప్రకాశవంతమైన అణుమాత్రమైన పరమాత్మనే కానీ ఈ స్థూలమైనటువంటి శరీరాన్ని కాదు అని నిరంతరము ఎవరైతే స్పృహలో ఉంటారో వాళ్ళు నిరంతరమైనటువంటి ఆనందం పొందుతారు అని నచికేతుడిని అడుగుతున్నాడు. నీకు ఆ మార్గం తెరవబడినందని అనుకుంటున్నాను అంటున్నాడు. అనుకుంటున్నాను అంటే నువ్వు ఇంతకుముందు అటువంటి యోగాభ్యాసం చేసి ఉండాలి. నీకు ఆ 10వ ద్వారం లేక ఆ భూమధ్యంలో నెలకొన్నటువంటి ద్వారాన్ని నువ్వు ఒక గురువు ద్వారా తెరుచుకొనబడి ఉన్నావని నేను అనుకుంటున్నాను అని యముడు చెప్తున్నాడు. సో ఇప్పుడు దీనికి ప్రతిపదార్థం చూద్దాం. ఇక్కడ ధర్మం అనే మాట ఒకటి వాడుతున్నాడు, దాని గురించి ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాం. సరే, ఫస్ట్ ప్రతిపదార్థం అంటే ఈ మనం చెప్పిన దాని శ్లోకానికి ఇప్పుడు తాత్పర్యం విన్నాం. ఇప్పుడు ప్రతి మాటకి ఆ సంస్కృత మాటకి ఏమిటి అర్థం ఏంటో తెలుసుకుందాం. ఏతత్ అంటే దేనినైతే, ఏ సత్యాన్ని, శృత్వ అంటే ఆ సత్యాన్ని గురించి ఎప్పుడు వినాలి. మనం నేను చెప్పుకున్నాం కదా, ఈ మల విక్షేప ఆవరణ తొలగాలంటే ఇవన్నీ కూడా మనం ఎప్పుడు సత్సంగంలో ఉండాలి. సత్సంగం అంటే ఏంటి? గురువు చెప్పినటువంటి, సద్గురువు చెప్పేటటువంటి మాటలు వింటూ వాటి గురించి ఎప్పుడు ఆలోచన చేసినప్పుడే మనకి ఈ విక్షేపణ లేకపోతే ఈ మలము తొలగిపోతుందన్నమాట. ఏ సత్యాన్ని శృత్వ విని, సంపరిగృహ్య అంటే విన్నది విన్నట్లుగా గ్రహించాలి. అందులో మళ్ళీ కొంత మన మాల్ మసాలా దాంట్లో కలపకూడదు అనమాట. మనం ఏంటంటే గురువుగారు ఒకటి చెప్తూ ఉంటే మనం ఇంకోటి వెళ్ళి పక్క వాళ్ళకి చెప్పొస్తూ ఉంటాం. ఎందుకంటే మన దగ్గర చాలామంది ఏంటంటే కొంతమందికి వాచాలత్వం ఎక్కువగా ఉంటుంది. వాచాలత్వం అంటే ఒకటి విన్నంగానే అవి వెళ్ళి అందరికీ పూర్తిగా అందులో అవగాహన లేకుండానే ఆత్మ ఇటువంటిది అటువంటిది అని చెప్పి వెళ్ళి అదేంటి రచ్చబండ దగ్గర చెప్పొస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. సంపరిగృహ్య దానిని వినిన తర్వాత ఎప్పుడు దాని గురించినటువంటి దాన్ని జాగ్రత్తగా గ్రహించి విచారిస్తూ ఉండాలన్నమాట. విచారించటం అంటే ఏంటి? ఆలోచిస్తూ ఉండాలి దాని గురించి. ఎందుకంటే ఒకే మాటకి, గురువు చెప్పినటువంటి మాటలకి మన యొక్క స్థాయిని బట్టి మనకు అర్థమవుతుంది. అర్థమైందా? నువ్వు నిద్రకు వస్తున్నాం అంటే మన యొక్క ఆధ్యాత్మ సాధన బట్టి ఆయన చెప్పేటటువంటి మాటలు మనకు అర్థమవుతాయి. నీ స్థాయి పెరిగి, నీ యొక్క అభ్యాసం, యోగాభ్యాసం పెరుగుతూ నువ్వు దినదినము దాని గురించి ఆలోచన చేస్తూ, దినదినము అతను చెప్పినటువంటి యోగం చేస్తూ, అతను చెప్పినటువంటి సాధన చేస్తూ నువ్వు ముందుకెళ్ళినా కొద్దీ ఒకే మాటకి రకరకాలైనటువంటి అర్థాలు నీ యొక్క స్థాయిని బట్టి నీకు తెలుస్తాయి. మొట్టమొదట్లోనే నీకు ఇవన్నీ తెలియవన్నమాట. తెలియకపోయినా ఇది తెలియట్లేదని మనం వదలకూడదు. దాన్ని వింటూ ఉండగా సాధన చేస్తూ ఉంటే కొన్నాళ్ళు అయిన తర్వాత దాని యొక్క రహస్యం మనకి బోధింపబడుతుంది. సో సంపరిగృహ్య అంటే బాగా జాగ్రత్తగా విని ఆలోచించి దాన్ని గ్రహించి దాని గురించి విచారించి. ధర్మ్యం, ఇక్కడ ధర్మం అంటే ఇక్కడ దీన్ని అర్థం ఏం చెప్తున్నాడు? ఆత్మని పరమ ఆత్మని అంటే దీన్ని ఆత్మని ధర్మం అని కూడా అంటారు. ధర్మ్యం అంటే లోపల ఉన్నటువంటి మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆత్మను ప్రపృహ్య అంటే ఏంటి? దానిని బాగా ఆలోచించి. ఆత్మ అంటే
నువ్వే అని అర్థం చెప్తున్నాయి కదా శాస్త్రాలు. మరి అట్లాంటప్పుడు ఈ శరీరమేనన్నా ఇదంతా నాకు తెలిసిపోయే ఉంది కదా, నా శరీరం ఎట్లా ఉందో నాకు తెలిసిపోయింది. కానీ ఇది కాదు అని మళ్ళీ శాస్త్రాలు చెప్తున్నాయి. నా మనసా అంటే కాదంటున్నాయి, చిత్తమా అంటే కాదంటున్నాయి, అహమా కాదంటున్నాయి, బుద్ధ కాదంటున్నాయి. శాస్త్రాలని ఇది కాదు, ఇవన్నీ దాటుకుని లోపలికి వెళ్ళిన వాడికే ఆత్మ తెలుస్తుందని చెప్తున్నాడు. సో అట్లా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా గురువు చెప్పినటువంటి మాటని వింటూ వివేచించుకొని ఏతం ఈ జ్ఞానాన్ని మోదనీయం అంటే ఏంటి? ఈ జ్ఞానం ఎవరికైతే తెలుస్తుందో వాడికి ఆనందం నిండిపోతుంది. ఆనందం నిండిపోతుంది అనగానే మనం ఏం చేస్తాం, మనం ఏమనుకుంటాం, మనకి తెలిసిన ఆనందం ఏమిటి? డీజే పెట్టుకుని ఎగరటం, లేకపోతే సినిమాలు చూసి సంతోషపెట్టడం, లేకపోతే బాగా చక్కగా రకరకాల భోజనం చేసుకుని తినటం, లేకపోతే మంచిగా చక్కగా ఆభరణాలు వేసుకుని పట్టుచీర కట్టుకుని మంచిగా కళకళలాడుతూ కనపడటం, ఇవి ఆనందాలు అనుకుంటాం. ఇవి కదా సంతోషాలు. లేదా బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవడం ఆనందం అనుకుంటాం. లేదా పిల్లలు చక్కగా సంతానం కలిగింది, కొడుకు పుట్టాడు ఆనందం. సో ఇవి అనుకుంటాం. కానీ ఇది ఆ ఆనందం కాదు. ఇది తెలుసుకున్న జ్ఞానులు ఎంతో కష్టపడి, వేదవ్యాసుడు ఏం చేశాడు? ఎన్ని 18 పురాణాలు రాశాడు, వేదాలన్నింటినీ విభజించాడు. వాళ్ళు అత్యంత కష్టపడతారు. దేనికోసం కష్టపడతారు? లోకాన్ని ఒక సన్మార్గంలో, ధర్మ మార్గంలో నడిపించడానికి వాళ్ళు జీవితాంతం కృషి చేస్తారు. సో మనం అనుకునేటటువంటి ఆనందంలో వాళ్ళు ఎప్పుడూ ఉండరు. వాళ్ళు ఎప్పుడూ ఒక విచారంలో, ఆనందమైనటువంటి విచారంలో ఉంటారు. ఏ ఆనందమైనటువంటి విచారం? వాళ్ళు ఈ మనుషులని ఎట్లా మంచి మార్గంలో నడిపించాలి అనేటటువంటి విచారణలో ఉంటారు. సో దానిని వాళ్ళు ఆనందం అనుభవిస్తున్నామని అంటారనమాట. సో తన జీవితాన్ని ఇంకోళ్ళ కోసం అర్పణ చేయటమే ఆనందంగా భావిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా, ఈ జ్ఞానులంతా కూడా. సో అటువంటి ఆనందం